మనతో పాటు ఒక స్టూడెంట్ కూడా ఉన్నారు, తను కూడా కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ ఇస్ రక్షిత. సో మీరు అన్నారు కదా 50 to 80% డిస్కౌంట్ ఇచ్చారు ఆఫ్టర్ మీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాక 17 years తర్వాతకి. సో జనాలు ఎలా ఉంటారంటే డిస్కౌంట్ అనగానే కమ్ ఫార్వర్డ్ వస్తారు తీసుకోవడానికి లైక్ ప్రోడక్ట్. సో కమింగ్ టు హెల్త్ ఎవరు ఫార్వర్డ్ రారు. సో మీరు ఈ రిజల్యూషన్ తీసుకోవడానికి లైక్ వాట్ క్రైసిస్ మిమ్మల్ని లైక్ ఫార్వర్డ్ చేసే ఇలా డిస్కౌంట్ ఇవ్వాలి జనాలకు అని చెప్పి? ఈ డిస్కౌంట్ ఇవ్వాలి అంటే డ్రగ్స్ అన్నీ మేమే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఆర్ మా 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 తరఫున వేరే వాళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే ఒక స్కేల్ ఉండాలి. ఎందుకంటే నేను చెప్పినట్టు దగ్గర దగ్గర 700 డ్రగ్స్ ఉన్నాయి. 700th డ్రగ్ అయినా కానీ ఏ డ్రగ్ అయినా కానీ మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఉంటుందన్నమాట. 10 lakh tablets అట్లా, రైట్, అరౌండ్ 10 lakh tablets. ఈ 10 lakh tablets కనుక మేము తయారు చేసి అమ్మాలి అంటే మీకు 50, 100, 200 షాపులు ఉంటే సరిపోవు, 1000 షాపులు ఉన్నా సరిపోవు. ఎందుకంటే అమ్మే లోపల ఎక్స్పైరీ అయిపోతుంది. సో అందుకోసమనే 4000 స్టోర్స్ ఆ లెవెల్ వచ్చిన తర్వాత మేము డిసైడ్ చేసినాము. ఇప్పుడు ఈ స్టేజ్లో మేము అన్ని డ్రగ్స్ అంటే ఎంతోముందు కొన్ని డ్రగ్స్ చేసి ఉండొచ్చు, కానీ కొన్ని డ్రగ్స్ చేస్తే 50 to 80 ఇస్తే పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు మెడ్ప్లస్ బ్రాండ్ లాంచ్ చేసినందుకు. సో అన్ని డ్రగ్స్ దగ్గర దగ్గర 80% ఆఫ్ డ్రగ్స్ మీకు 50 to 80% డిస్కౌంట్లు ఇవ్వాలి అంటే ఏ క్వాంటిటీలో తయారు చేయాలి, ఆ క్వాంటిటీ తయారు చేస్తే మాకు అన్ని షాప్స్ ఉన్నాయా లేవో అమ్ముతానికి ఎక్స్పైరీ కాకుండా అనే స్టేజ్కి వచ్చిన తర్వాత డిసైడ్ చేసి ఇచ్చినాం అనమాట. ఇది స్కేల్ది బెనిఫిట్ అంతేగాని మాకు ఏదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి డిస్కౌంట్ ఇవ్వడం కాదు. బట్ అదే సందర్భంలో చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఒక పర్సన్ ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడ్ప్లస్కి వచ్చిన తర్వాత మీ ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ మెడిసిన్స్ ఉన్నప్పుడు అక్కడ రాసిన మెడిసిన్ కాకుండా దీన్ని మీరు పుష్ చేస్తారు, లేకపోతే దాన్ని ఎక్కువ మార్కెట్ చేస్తారు అని అనుమానం కూడా చాలా మంది ఉంటుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా వింటూ ఉంటాను మెడికల్ షాప్కి వెళ్ళగానే ఈ కంపెనీ లేదు ఇంకో కంపెనీ ఉంది ఇవ్వమంటారా అని. ఆ ఇంకో కంపెనీ ఏముంటుంది అని అంటే ఏమంటారు, కమిషన్ అంటారా, లేకపోతే మీ ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ మెడిసిన్ అంటారా, అట్లనే ఏమైనా పుష్ చేస్తున్నారన్నది చాలా మందిలో ఒక అనుమానం. అటువైపు ఏమైనా డ్రైవ్ అవుతుందా? అట్లా ఏం లేదు. మాదంతా ఓవరాల్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ కస్టమర్కు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కస్టమర్ మీదనే వేసి పెడతాం డిసైడ్ చేసుకుంటానికి. సో మా దగ్గరకు వస్తే యూజువలీ మా షాప్ వాళ్ళు చెప్పేది ఏమంటే మీరు అడిగిన మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి, ఆర్ ఒకటి అరౌండ్ ఉండకపోవచ్చు, కానీ మోస్ట్లీ ఉన్నాయి. అండ్ ఇవిటి మీద మేము 20% డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం మీకు. కానీ సేమ్ ఫెసిలిటీస్లో తయారయ్యే మా మెడిసిన్ మాకు మార్కెటింగ్ ఇంకా వేరే కాస్ట్ లేదు కాబట్టి మేము 50 to 80% డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం మీకు. అది మీ ఆప్షన్, తీసుకుంటారా లేదా అని. అందులో మీరు మొత్తం మీ ప్రిస్క్రిప్షన్లో 10 మెడిసిన్స్ ఉండొచ్చు, 10లో మీరు 2 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, మొత్తం 10 తీసుకోవచ్చు, రైట్. సో అది మీ మీద ఉంటుంది, రైట్. అంతేగాని పుష్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పుష్ ఎవరు చేస్తారు, యూజువలీ ఎవరు చేస్తారంటే మీరు వచ్చే మామూలు మెడికల్ షాప్ వెళ్తారు, వెళ్ళిన తర్వాత 10 ఉంటాయి, మీరు అన్ని బ్రాండ్స్ అడుగుతారు. బ్రాండ్స్ అడిగినప్పుడు 20% డిస్కౌంట్ మ్యాచ్ చేయాలి మెడ్ప్లస్కి అంటారు అని అన్నప్పుడు అతను 20% డిస్కౌంట్ ఇవ్వాలంటే పెద్ద మిగిలేదేమి ఉండదు. ఎందుకంటే రీటైల్లో వచ్చే మార్జినే 20, డిస్ట్రిబ్యూషన్ మార్జిన్ వచ్చి 10. వీళ్ళకి ఎట్లా డిస్ట్రిబ్యూషన్ మార్జిన్ ఉండదు కాబట్టి కష్టంగానే ఉంటుంది వాళ్ళకు. సో అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఒకటి డ్రగ్ తీసేసి ఈ డ్రగ్స్ లేవు సార్ మా దగ్గర వేరేది ఉందని మీకు ఒక జనరిక్ టాబ్లెట్ కల్పిస్తాడు అనమాట. ఓకే, అప్పుడు అందులో 50-60% మార్జిన్ వస్తే అప్పుడు మీరు ఓవరాల్ 1000 రూపాయల మందులలో ఒక 200 రూపాయలు కనుక 50% మార్జిన్ పెట్టుకుంటే ప్రోడక్ట్ కరెక్ట్ ఫుల్ ప్రైస్కి ఇచ్చినప్పుడు అప్పుడు అతనికి అక్కడ డిస్కౌంట్ మిగిలిపోతుంది. ఆ 100 రూపాయలు అట్లా వస్తే అది సెట్ అవుతుంది అనమాట. ఓకే, సో అది మీకు ఏమీ అడ్వాంటేజ్ ఇవ్వకుండా, అంటే ఇది లేదు వేరేది ఇస్తున్నాను వేరే ఏమీ అడ్వాంటేజ్ ఇవ్వకుండా ఇచ్చేసే డ్రగ్ ప్యూర్లీ మార్జిన్ కోసం. మాకు ఇదైనా అదైనా పెద్ద మార్జిన్లో తేడా ఏం లేదు, ఇది ఓన్లీ ప్యూర్లీ కస్టమర్ బెనిఫిటే. సార్ మాకు బ్రాండెడ్ జనరిక్లో కూడా మార్జిన్ వస్తుంది, ఎట్లా దీంట్లో కూడా కొంచెం ఎక్కువ వస్తుండొచ్చు, అంతేగాని పెద్ద తేడా ఏమి ఉండదు. మేము ఏదైతే సేవింగ్ ఉందో అంత కస్టమర్కి పాస్ చేస్తున్నామో ట్రాన్స్పరెంట్గా కస్టమర్కి చెప్తాం అనమాట, ఇది ఉంది మీ ఇష్టం, రైట్. దానికి ప్రూఫ్స్ కూడా ఇస్తాం అనమాట. ఇక్కడ ఇది చూడండి, ఇది మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడ ఉన్నాడు, మా డ్రగ్ చూడండి మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడ ఉన్నాడు, సేమ్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, మెడిసిన్ సేమ్ ఉంది, దాని తర్వాత మీ ఇష్టం. ఎస్, అదర్ క్వశ్చన్ రాముల్ గారు. సార్, భారతదేశంలో నకిలీ మందుల కొనసాగుతుంది, దీనికి అంటే అరికట్టడం ఎలా, అట్లాగే కస్టమర్లకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి, సలహాలు ఏంటి? ఈ మధ్యకాలంలో మాత్రం లాస్ట్ 4-5 months నుంచి మన డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తీవ్రంగా యాక్షన్ తీసుకుంటున్నారు. మీరు చూసే ఉంటారు న్యూస్ పేపర్లో కింద దగ్గర దగ్గర 20-30 మందిని పట్టుకున్నారు వాళ్ళు ఫేక్ మెడిసిన్స్ అమ్ముతూ ఉంది. సో వాళ్ళు ఎంతమందిని పట్టుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ ఈ బిజినెస్లో మార్జిన్స్ ఎంత ఎక్కువ అంటే మీరు చూడండి, బ్రాండెడ్ జనరిక్ అయితే మీకు బయట 20% డిస్కౌంట్ దొరకడమే చాలా కష్టం, చాలా సార్లు 10% డిస్కౌంట్ దొరుకుతుంది. 100 రూపాయల డ్రగ్ 90 రూపాయలకు అమ్ముడుపోతుంది అది, రైట్. అదే బ్రాండ్ లేకుండా ఉండే పని అయితే జనరిక్ గిన్ అయితే ఇట్ షుడ్ బీ సోల్డ్ ఫర్ 40 రూపీస్.
మెడ్ప్లస్ బ్రాండ్ అయితే అరౌండ్ 40కి వస్తుంది మీకు. సో ఈ 50 రూపీస్ మార్జినే కదా ఎవరికైనా కానీ, 90కి అమ్మితే. సో మా కరెక్ట్ ఇదే బ్రాండ్ అని ఎవడో ప్రింట్ చేసుకొని మీకు ఇచ్చేస్తే వానికి మీరు క్వశ్చన్ అడగకుండా, ఇప్పుడు మేమైతే మీరు అడిగిన మెడిసిన్ ఉంది, లేకపోతే మాది కూడా ఉంది, మాదైతే మీకు 50% డిస్కౌంట్ అంటున్నాము. అక్కడ మీరు అడిగిందే ఉందని ఏదో తప్పు మెడిసిన్ ఇస్తే మీకు ఎట్లా తెలుస్తుంది, రైట్? తెలియనప్పుడు ఆ 50% మార్జిన్ వస్తుంది అది సడన్లీ. ఇది చాలా ఎక్కువ మార్జిన్ కాబట్టి, డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంతోమంది ట్రై చేసే ఛాన్స్ ఉంది. పట్టుకున్నప్పటికీ ఇన్సెంటివ్ ఫర్ లయింగ్ ఈజ్ వెరీ, అంటే ఈ మోసం చేస్తానికి ఇన్సెంటివ్ చాలా హై ఉంది కాబట్టి జనాలు ఇట్లా ఇన్సెంటివ్ చేస్తారు అది, రైట్? సో ఇది పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇవాళ రేపు ప్యాకేజింగ్ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ ఎంత బాగా డెవలప్ అయిందంటే ప్రతి ఒక్కడు నీట్గా అన్ని ఒరిజినల్ బ్రాండ్ మాదిరే తయారు చేసుకుంటాడు. సో అది తీసుకెళ్ళి ల్యాబ్లో చూపెడితే కానీ చెప్పడం ఇంపాసిబుల్, రైట్? సో అటువంటప్పుడు ప్రజలు జాగ్రత్త పడాల్సింది ఒకటి, నోన్ అండ్ రెప్యూటెడ్ కరెక్ట్, అంటే కొంచెం పేరున్న రీటైలర్ దగ్గర వెళ్తే నమ్మకం ఒకటి మీకు ఏమంటే వాళ్ళు వాళ్ళ బ్రాండ్ను ఖరాబ్ చేసుకోకుండా మీకు తప్పు మెడిసిన్ అమ్మరు అని నమ్మకం, రైట్? సో అదొకటే రెప్యుటేషనల్ ఇది మాత్రమే ఉంటుంది, ప్రొటెక్ట్ చేసుకుంటానికే ఇస్తారు. అంతేగాని ఇంకా వేరే ఎక్కడ పోయినా కానీ 100% చెప్పలేము మనం. ఓకే, అయితే ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత, ఎందుకంటే ఈ మెడిసిన్స్ని డీకోడ్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది కాబట్టి, జనరిక్ కానివ్వండి, బ్రాండెడ్ మెడిసిన్స్ అని ఇవైతే జనాల్లో ఉన్న కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం.